హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వారా వ్లాగ్స్. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ అందరికి. హోలీ కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? నేనైతే మా మమ్మీని పెసరట్టు చేయమన్నాను. మమ్మీ అయితే పెసరట్టు చేస్తున్నారు. నాకు పెసరట్టు అంటే చాలా ఇష్టం. నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తాను. నేను కూడా ఒక హ్యాండ్ వేద్దామని కిచెన్లోకి వచ్చాను, అలా వీడియో షూట్ చేస్తున్నాను. మా ఇంట్లో మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. మీరు మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి. పెసరట్టు ప్రాసెస్ చెప్పు, నేను కూడా నేర్చుకుంటాను. ముందుగా పెసరట్టు బ్యాటర్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలి శ్రావణి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకోవాలంట. నెక్స్ట్ పెసరట్టు కావాల్సిన స్టఫ్ అంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలంట పెసరట్టు స్టఫ్ అంతా. పెసరట్టు స్టఫ్ అంతా దీంట్లోనే మమ్మీ చాప్ చేశారు. మేము ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము దీంతో. ఫ్రెండ్స్, అల్లం, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ బ్లెండర్లో వేసి మేము చాప్ చేసుకున్నాం. చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ అవుతాయి మనకి. స్టార్ట్ చేసేస్తున్నారు మమ్మీ, రండి చూద్దాం. మీరేం చేసుకున్నారు టిఫిన్? హోలీ స్పెషల్ కదా. నెక్స్ట్ నేనైతే ట్రై చేస్తాను పెసరట్టు. ఇప్పుడు చూసి నేర్చుకుంటున్నా. ఓకేనా మమ్మీ? నాకు ఇవ్వి నెక్స్ట్ నువ్వే వేద్దు కానీ ప్రాపర్గా చూడు. శ్రావణి, నువ్వు నెయ్యితో చేయొచ్చు కదా. నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనం నెయ్యి వేసుకుందాం. శ్రావణి, పెసరట్టుకి ఉప్మా కాంబినేషన్ శ్రావణి బాగుంటుంది. నీకు ఇష్టమేనా అలా? నాకు పెద్ద ఇష్టం ఉండదు మా. నీకు చట్నీసే ఉండాలి ఎంతసేపు కదా. అల్లం చట్నీ చాలా బాగుంటుంది. అల్లం చట్నీ విత్ పెసరట్టు నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఆ కాంబినేషన్? పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా. పెసరట్టు తినేసి హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి. మీకు ఎంతమందికి ఇష్టం అలా? ఏం స్పెషల్స్ చేసుకున్నారు మీరు? కామెంట్ చేయండి. స్పెషల్స్ అలా ఉంచు, ముందు హోలీ కదా, హోలీ సెలబ్రేషన్స్లో ఉండుంటారు కదా ఫ్రెండ్స్. ఓకే, ఈసారి నువ్వు స్టార్ట్ చేయి. మంచిగా రావాలి ఇది. బౌల్ పక్కన పెట్టే. పెడతాను. పెసరట్టులా వేసి రావని, రొట్టెలా కాదు. నాకు వచ్చినట్టు అయింది మా. పర్ఫెక్ట్. మనకు పెసరట్లో ఆనియన్స్ చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుందాం మనం. అండ్ ఇవి కొంచెం కొంచెం వేసుకుందాం, మనం పెద్ద తినం కాబట్టి. నచ్చినవి ఎక్కువ, నచ్చినవి తక్కువ. అల్లం వేయలేదు. అల్లం వేసా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయిల్. పర్ఫెక్ట్. ఇక్కడి వరకు బాగానే వచ్చింది, నెక్స్ట్ పర్ఫెక్ట్గా రావాలి. మనం వేసిన పెసరట్టు కూడా రెడీ అయిపోతుంది.
వచ్చేస్తుంది, రెడీ అయిపోతుంది. వెయిట్ చేయి కాసేపు రోస్ట్ అవని, కంగారు పడక శ్రావణి, బాగానే వస్తుందిలే. నేను వేసింది ఎలా వచ్చినా వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. మన వంట రోస్ట్ అయితే వచ్చేస్తుంది శ్రావణి మంచిగా. నువ్వు అలా చేయకు, పాడైపోద్ది. ఓకే, మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా పెసరట్లు వేయడం? ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్. సింపులే అనుకున్నాను కానీ చాలా పెద్దది, చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఓ పక్క నుండి హోలీ సెలబ్రేషన్స్ కంగారు వచ్చేసింది. పెసరట్టు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన స్టఫ్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టేసింది. నియర్లీ మాకు 1 అవర్ పట్టింది. అందుకే చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోతుంది మన పెసరట్టు. ఓ పక్కనేమో ఆకలేసేస్తుంది, ఓ పక్కన హోలీ సెలబ్రేషన్స్ కంగారు వస్తుంది. పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి, యమ్మీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి పెసరట్లు. నాది ఎలా వచ్చిందో మమ్మీది ఎలా వచ్చిందో రెండు ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ మమ్మీ తింటున్నా. చాలా బాగుంది మమ్మీది కూడా, చాలా డెలీషియస్గా యమ్మీగా ఉంది. సూపర్. మొత్తం నువ్వే తినేస్తావా ఏంటి? మాకు కూడా ఆకలేస్తుంది. ఇది ఎవరు వేసిందో చెప్పు. నేనే. కరెక్ట్గా గెస్ చేసాం. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అందరికి. మా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా మంచిగా హ్యాపీగా హోలీ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి హోలీ. మా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చాలా యమ్మీగా ఉన్నాయి, హాట్గా బాగా వచ్చినాయి. మీరు కూడా మంచిగా హోలీ బాగా సెలబ్రేట్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.